నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్నారా? స్పైనల్ కార్డ్ సమస్య ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? స్పైనల్ కార్డ్ కు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? స్పైనల్ కార్డ్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ వర్మ గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో అంటే స్పైన్ రిలేటెడ్ గా సమస్యలు అనేవి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. అంటే దానితో ఏజ్ తో సంబంధం లేకుండా ఫేస్ చేస్తున్నారు. సో అంటే మెయిన్ గా అసలు స్పైనల్ కార్డ్ కి ఈ సమస్యలు రావడానికి లేదా ఎందుకు అది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అంటే యాజ్ ఎ సీనియర్ డాక్టర్ ఏం చెప్తారు? ఇప్పుడు స్పైన్ అనేది ఇప్పుడు అన్నిటికన్నా ఇట్స్ ద నెంబర్ 1 డిసీజ్ ఇన్ ద వరల్డ్ అండి. ఇవాళ చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే రొంప, దగ్గు, జ్వరం ఇవన్నీ 1, 2, 3 డిసీజెస్ కదా ఉండేవి. ఇవాళ చూసుకుంటే మనకి వరల్డ్ అంతా ఈవెన్ ఇండియాలో కూడా స్పైనల్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇట్స్ నెంబర్ 1 డిసీజ్ అండి. ఇప్పుడు ఇండియన్ స్టాటిస్టిక్స్ మనం చూస్తే అట్లీస్ట్ 50% to 70% మన అందరికీ కూడా మనకి ఏదో ఒక టైంలో నొప్పి వచ్చే అవకాశాలు ఉంది, ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఉండొచ్చు అండి. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే 100% మన వర్క్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుందండి. వీఆర్ మోర్ ఎక్కువ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసేది తక్కువ ఉంది. మనం ఓవర్ యూజ్ చేస్తున్నామండి మన బ్యాక్ని కానీ మన నెక్ని కానీ, దానివల్ల మనకి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అండ్ మనం చూస్తే ఈ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా జనరల్ పెయిన్ వచ్చింది అంటే పర్టికులర్ డాక్టర్ దగ్గరికి ఏం వెళ్లకుండా మామూలుగా కౌంటర్ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు చెప్తారండి? అందుకే నేను ఇవాళ టాపిక్ కూడా అదే చెప్పాను. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు బ్యాంకుల్లో మనకి చాలా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటారండి. అంటే లోన్ డిఫాల్టర్స్, వీళ్ళందరూ లోన్ కట్టకపోయినా, ఇంట్రెస్ట్ కట్టకపోయినా వీళ్ళందరూ, అందుకే బ్యాంక్స్లో లాసెస్ ఇవన్నీ కనపడతాయి. అలాగే నేను యాజ్ ఏ కన్సల్టెంట్, యాజ్ ఏ స్పైన్ డాక్టర్, నేను రోజు ఒక పేషెంట్ వస్తే పేషెంట్ ఎగ్జామిన్ చేసి పేషెంట్ ఎంఆర్ఐలు, ఎక్స్రేలు అవన్నీ చూసి పర్టికులర్ ట్రీట్మెంట్ రాసిస్తామండి. దానికి కూడా ఇవాళ 50% ఆఫ్ ద పేషెంట్స్ నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు, రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళే అవకాశాలు ఉందండి. మనకి ఇండియాలో ఏంటంటే మనకి రిలేటివ్స్, ఫ్రెండ్స్ మనకి మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ డాక్టర్ గారు కాదు, మాకు తెలిసిన డాక్టర్ గారు, మాకు తెలిసిన వైద్యుడు, మాకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్, మాకు తెలిసిన మంత్రాలు వేసేవాడు, ఇలా రకరకాలుగా పెయిన్ ఉన్న పేషెంట్కి ఇలా చెప్తారండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు దే ఆర్ కన్ఫ్యూజ్డ్. సో దానివల్లే మనకి కరెక్ట్గా మనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియకుండా మనం ఇలాంటి అన్ని చోట్ల తిరిగితే నొప్పి తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము అయితే ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, లేదంటే అసలు ట్రీట్మెంట్ లేకుండా దాన్ని అలానే వదిలేస్తున్న వారి సంఖ్య ఉందంటారా మీరు? సో మనకి ఏదైనా ఓవర్ ట్రీట్మెంట్ ఆర్ నో ట్రీట్మెంట్ అండి. మన సిటీస్లో ఏంటంటే ఓవర్ ట్రీట్మెంట్, ఓకే, ఎందుకంటే మనకు అవకాశాలు లేవు. ఇప్పుడు మనకి పెద్ద డాక్టరే మన ఫోన్లు, దాంట్లో ఉన్న మనకి గూగుల్లోనో ఇప్పుడు చాట్ జీపీటీ, మల్టిపుల్ ఏఐ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ అక్కడి నుంచి తీసుకొని దానివల్ల తగ్గకపోతే మా దగ్గరికి వస్తున్నారు, ఓకే. ప్లస్ మా దగ్గరకు వచ్చి కూడా ఈ ఓవర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఈ ఏఐ ఇలా చెప్పింది, మీరు తప్పు చెప్తున్నారేమో, ఓకే, ఎందుకంటే ఏఐ మీద నమ్మకం ఎక్కువ ఉందండి, చదువుకొని డిగ్రీలు వచ్చి మా అందరి మీద కన్నా. సో అగైన్ అది కూడా అమాయకత్వమే, ఓకే. వేరే పల్లెటూరులో చూస్తే ట్రీట్మెంట్ తక్కువ, సో వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు కూడా సిగ్నిఫికెంట్గా ఇవాళ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ టౌన్స్లో, విలేజెస్లో ఎక్కువ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉన్నాయి దాన్ ఇన్ ద సిటీస్. ఎందుకంటే వాళ్ళకి ఆ అవగాహన కానీ ఏం చేయాలి ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఓవర్ ట్రీట్మెంట్ అంటున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, అంటే పెయిన్ రిలీఫ్ అయిపోతే ఒకటి, లేదా పెయిన్ రిలీఫ్ అవ్వకపోతే డాక్టర్ చేంజ్, లేదంటే అసలు మెడికేషన్ సిస్టమ్ ని అంటే ఆయుర్వేదము, అటువైపు కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఇలాగా ఒక ప్రాబ్లమ్ ని బాగా ప్రొలాంగ్ చేసినట్లయితే దాని సివిఆర్టీ ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి? సాధారణంగా మన కంట్రీలో కూడా మనకి ప్రాబ్లం వచ్చిన వెంటనే వచ్చేది తక్కువ మంది ఉంటారు. అది మన సిటీలో అవ్వచ్చు, మన టౌన్స్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఏమైనా. కానీ ఒకసారి వచ్చిన తర్వాత మనకు అది తెలియకుండా మన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశమే లేదు అసలు, ఓకే. సో మనకు తెలిసిన తర్వాత ఎంఆర్ఐ చేసాం, లేకపోతే ఎక్స్రే చేసాం, ఎక్స్రే ఇలా రిపోర్ట్ ఇచ్చింది, ఎంఆర్ఐ ఇలా రిపోర్ట్ వచ్చింది. సో ఇది అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ అనేది పేషెంట్ స్పెసిఫిక్ ఉంటుందండి.
అంటే ఒక పేషెంట్కి అందరికీ ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం అంటే అందరికీ ఒకటే డిస్క్ ప్రాబ్లం కాదండి. డిస్క్లో రకరకాల ప్రాబ్లంలు ఉంటాయి. అందరినీ ఒకే దాంట్లో క్లాసిఫై చేసి ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఒక పేషెంట్కి 2 వారాల్లో తగ్గచ్చు, ఒక పేషెంట్కి 6 నెలలు పట్టచ్చు. ఓకే, ఈ ఏమవుతుంది అంటే అందరికీ ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలండి. మనకంటే ఇంతకుముందు ఇప్పుడు ఇన్స్టామార్ట్ లాగా నేను ఆర్డర్ చేసిన వెంటనే నాకు 5 నిమిషాల్లో నాకు వచ్చేయాలి, ఇలాగ నాకు 5 మినిట్స్లో పేషెన్స్ లేదండి. నేను అందరికీ అదే చెప్తాను, మీకు టైము పేషెన్స్ ఉంటే నొప్పి తగ్గుద్ది, టైం పేషెన్స్ లేకపోతే మీకు తగ్గదు, మీరు అలా తిరుగుతూనే ఉంటారు. ఓకే, సో అది చాలా పెద్ద సమస్యగా ఉందండి. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్లోనే ఐ సీ అట్లీస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్ లూజింగ్ ఆర్ గోయింగ్ టు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఆర్ అదర్ డాక్టర్స్ అండి. అందరూ 10 ఫైల్స్తో వస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ చూపించాము అని అలా ఫ్రీక్వెంట్ గా ఒకే సమస్యకు సంబంధించి రకరకాల మెడిసిన్ వాడతారు కదా. ఇప్పుడు అన్ని ఫైల్స్ తో వచ్చిన వాళ్ళంటే రకరకాల మెడికేషన్ కూడా వాడతారు కదా. జనరల్ గా కూడా మెడికేషన్స్ అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఎఫెక్ట్ కిడ్నీస్ పైన ఉంటుంది అంటారు. సో ఏం చెప్తారు సార్ మీరు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే నేను 1-2 టాబ్లెట్స్ రాస్తానండి ప్రతి పేషెంట్కి. కానీ పేషెంట్కి ఏంటంటే మినిమం 7 or 8 టాబ్లెట్స్ రాయాలి. వాళ్ళు కోరుకుంటారు, లేకపోతే నాకు రాదనుకుంటారు, లేకపోతే 2 టాబ్లెట్ల వల్లే నొప్పి తగ్గదు అనుకుంటారు. ఓకే, కానీ ఈ 7-8 టాబ్లెట్స్ కూడా ఆల్రెడీ 10 మంది డాక్టర్ దగ్గర తీసుకొని ఉంటారు. ఓకే, దానివల్ల ఆల్రెడీ మనకి ఎంతో కొంత బాడీలో ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుందండి. సో ప్రతి టాబ్లెట్ మేము ఎవరైనా రాసినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం, దీనివల్ల ఏమవ్వచ్చు, పేషెంట్ వయసు బట్టి, పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, దాన్ని బట్టి మెడిసిన్స్ రాస్తామండి. ప్రతి పేషెంట్కి ఒకే రకమైన పెయిన్ కిల్లర్స్ రాయలేము, ఆ కోర్స్ కూడా ఎక్కువ కాలం ఇవ్వలేము. సో పేషెంట్ స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ పేషెంట్స్ ఏంటంటే ఫర్ హిమ్ పేషెంట్ ఈజ్ ఎ పేషెంట్ అండి. వాడు ఏంటంటే 1-2 టాబ్లెట్లు రాస్తే వాళ్ళకి నచ్చదు, ఎక్కువ రాయాలి, రాయకపోతే మంచి డాక్టర్ అనుకోరు. సో ఇంత అపోహ బిల్డ్ అయిపోవడానికి మెయిన్ రీజన్స్ సొసైటీ, బోత్ ద పేషెంట్ అండ్ ది డాక్టర్ అండి. ఓకే, ఇద్దరిని బ్లేమ్ చేయాలి, ఒకరిని బ్లేమ్ చేయడానికి లేదండి. అండ్ మన స్పైన్ ప్రాబ్లం గురించి వచ్చినట్లయితే, స్పైన్ రిలేటెడ్ గా ఇందా మీరు చెప్పారు అన్ని కేసెస్ ఒకలా ఉండే. ఇప్పుడు డిస్క్ సమస్య అంటే డిస్క్ లో కూడా చాలా రకాల వేరియంట్స్ ఉంటుంది అని చెప్పారు. సో స్పైన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చండి? ఒక్కటి అర్థం చేసుకోవాలండి, మనం ఎంఆర్ఐ చేసాము, మనకి అక్కడ డిస్క్ ప్రొలాప్స్ ఉందంటే దానివల్లే పేషెంట్కి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చండి. ఓకే, కొంతమందికి రీనల్ స్టోన్స్ ఉండొచ్చు, కొంతమందికి పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, మనం ఇవన్నీ చూడకుండా ఓన్లీ ఎంఆర్ఐ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల వేరే కొంతమందికి ఏంటి, పొట్టలో కొన్ని క్యాన్సర్స్ వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ రావచ్చు, రిఫర్డ్ పెయిన్స్ రావచ్చు, ఇవన్నీ రావచ్చు అండి. సో అక్కడి నుంచి అక్కడికి, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎంఆర్ఐ ఏంటంటే మనకి వీధికి ఒక ఎంఆర్ఐ మెషిన్ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా సరే మనం వెళ్ళి డాక్టరే రాయక్కర్లేదు, మనం వెళ్ళి నాకు ఎంఆర్ఐ కావాలంటే ఎంఆర్ఐ చేస్తారు. ఓకే, ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ మనకి ఇస్తారు. ఎంఆర్ఐ రిపోర్ట్ మనం చదివి దాన్ని ఈ రోజుల్లో ఏఐలో పెడతాము, లేకపోతే ఎవరినో ఫ్రెండ్ ఎవరో ఉంటారు, మనందరికీ డాక్టర్స్ ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉంటారు. ఆ డాక్టర్ ఆ ఎంఆర్ఐలో స్పెషలిస్ట్ అవ్వకపోవచ్చు, మనం వాళ్ళకి చెప్తాము, ఆయన ఏదో చెప్తారు. ఓకే, లేకపోతే ఇంకొకరు ఎవరో ఏదో అడ్వైజ్ ఇస్తారు, అది నిజమే మనకు ఆ ప్రాబ్లం అనుకుంటాం తప్ప మనకు వేరే ప్రాబ్లం ఉండొచ్చేమో అనేది ఆలోచించమండి. సో దీనివల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అయితే విమెన్ అండ్ మెన్ ఈ ఇద్దరు రేషియోలో అంటే ఎవరికి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? నేను ఎక్కువ ఐసీ ఉమెన్ అండి, ఎందుకంటే ఆల్వేస్ సే దట్, ఇప్పుడే కాదు చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఉమెన్ వర్క్ మోర్ దెన్ మెన్ అండి, అట్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇల్లు తొడ్డం దగ్గర నుంచి, ఐ మీన్ బిందులు మోయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉమెన్ డూ మోర్ అండి, మెన్ చేసే తక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ ఇఫ్ ఐ ఫీల్ ఎ ఉమెన్ మోర్ దాన్ 40 నా క్లినిక్ వచ్చారంటే దే ఆర్ జెన్యూన్ పేషెంట్స్. వాళ్ళు నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అందుకే వచ్చారు, సరదాగా రారండి వాళ్ళు, బికాస్ దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది దీనికి ఉండట్లేదు, 35+ లేదండి. ఐ సీ సమ్ స్కూల్ ఏజ్ to 100 years. మై పేషెంట్స్ ఆర్ 10 to 100. అంటే ఇది మనకి అంటే విటమిన్స్ డెఫిషియన్సీనా, లేకపోతే ఇది వారసత్వంగా వస్తుందా, లేదంటే వారసత్వం లేదండి, ఎందుకంటే నాకు తెలుసుండి మా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఎప్పుడు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ కంప్లైంట్ చేసినట్లేదు. టుడే మనందరికీ ఒకటే జబ్బు అండి, దట్ ఈస్ ద సెల్ ఫోన్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ థింగ్. సో అది చిన్నోళ్ళు, పని ఉన్నోళ్ళైనా, పని చేస్తున్న వాళ్ళైనా, రిటైర్ అయిన వాళ్ళైనా, దే హ్యావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్, దట్ ఈస్ ద సెల్ ఫోన్. సో దానివల్ల నాలాంటి వాళ్ళు బిజీ చేస్తున్నారు.
అండ్ ఈ స్పైన్ రిలేటెడ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా కూడా సర్జరీ అనేదే ఫైనల్ పరిష్కారం అంటారా? ఎందుకంటే సర్జరీ అనగానే అందరూ ఖచ్చితంగా స్టెప్ బ్యాక్ లోనే ఉంటారు. అమ్మో సర్జరీ ఎందుకు, ఏదో ఒక మెడికేషన్ వాడదాంలే, ఇది పని చేయకపోతే ఇది వాడదాం. అస్సలు కాదండి. ఇట్స్ ఓన్లీ 1% ఆఫ్ ద పేషెంట్స్, అంటే 100 మందిని చూస్తే ఒకలో ఇద్దరికో సర్జరీ పడుతుందండి. మిగతా 90 to 95 గుడ్ ట్రీట్మెంట్, వాళ్ళకి సర్జరీలు అన్ని చేయాల్సిన అవసరం ఉండదండి. ఓకే, క్యూర్ అయిపోతుంది. ఓకే, నొప్పి తగ్గుతుందండి. నొప్పి తగ్గుతుంది. సో అంటే దాన్ని మనం ఎన్ని సంవత్సరాల పాటు సస్టైన్ చేయొచ్చు అండి? తగ్గిన తర్వాత మనకి మళ్ళీ వస్తుంది అనేది అది తప్పండి. మనకు ఒకసారి వచ్చిందంటే ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ని మనం ట్రీట్ చేసుకోవాలి. అంటే మన హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, మన హెల్దీగా ఉన్నామా లేదా, సో ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే మనకి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఎందుకంటే అందరికీ కొంచెం సిట్టింగ్ జాబ్స్ ఉండే వాళ్ళు ఉంటారు, లేదా ఎక్కువసేపు స్టాండింగ్ చేసేటువంటి జాబ్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన అందరికీ కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. 15 minutes, నేను చాలా మంది పేషెంట్స్ 15 minutes ఎక్సర్సైజ్ చేయాలని టైం లేదంటున్నారు. సో నేను 15 minutes తక్కువ పడుకోమని చెప్తున్నాను నేను. ఓకే, సో టైం లేదు అనడం తప్పండి. బికాజ్ మీ పెయిన్ నొప్పి మీకుంది, మీరు వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్స్కి అన్నిటికి. ట్రీట్మెంట్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుందండి, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్గా ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. అంటే కింద బెడ్ లేకుండా పడుకోవడం, లేదా ఫ్లోర్ పైన పడుకోవడం, పిల్లోస్ లేకుండా పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్? అవన్నీ మూఢనమ్మకాలండి. ఎక్కడ లిటరేచర్ సపోర్ట్ లేదండి, స్ట్రాంగ్ క్లాస్ 1 ఎవిడెన్స్ లేదండి. నేల మీద పడుకుంటే నొప్పి తగ్గుతుంది, పిల్లో లేకుండా పడుకుంటే నొప్పి తగ్గుతుంది అని. సో హ్యూమన్ బాడీ ఏంటంటేనండి, మనందరూ అదృష్టవంతులు ఏంటంటే మన దాన్ని ఎంత అబ్యూజ్ చేసినా సరే, మనం ఏం చేసినా సరే, మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే నొప్పి తగ్గిపోతుంది చాలా మందికి. ఓకే, మేమందరం ఏంటంటే వేర్ ఇన్ బిట్వీన్ అండి, బిట్వీన్ నేచర్ అండ్ ద పేషెంట్. సో మేమేంటంటే అది కొంచెం ఫాస్ట్ అని చేస్తాం అంతే ఆ రికవరీ, లేకపోతే బాడీ నార్మల్లీ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అండి. ఓకే, సో యశోద పేషెంట్స్ అంటే ఎలా ఉంటుంది సార్ వచ్చినప్పుడు పేషెంట్స్తో మాట్లాడేది కానీ, లేదా వాళ్ళు ఇచ్చేటువంటి ఫియర్స్ కానీ, అండ్ వన్స్ ట్రీట్మెంట్ తర్వాత బయటికి వెళ్ళేటువంటి విధానం కానీ ఎలా ఉంటుంది? టుడే పేషెంట్స్ ఏంటంటేనండి, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి వస్తున్నారండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఆల్రెడీ 2-3 చూసి వస్తారు. ఫస్ట్ వచ్చేది తక్కువ, వాళ్ళకి ఏదో అయిపోయిందని అనుకునే వస్తారు. సో ఆల్రెడీ 4 డాక్టర్ల దగ్గరికి వెళ్తే 2 సర్జరీ చెప్పొచ్చు, 2 సర్జరీ చెప్పకపోవచ్చు. సో పేషెంట్ ఈస్ కన్ఫ్యూజ్ నౌ. ఇప్పుడు డాక్టర్ గారు సర్జరీ చెప్తాడు. సో చాలామంది పెట్టి అన్నీ తీసుకొని వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మనం కరెక్ట్గా అనలైజ్ చేసి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారండి. కానీ ఇవాళ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, 3 సర్జరీ చెప్పి ఒకరు సర్జరీ చెప్పకపోతే వీడికి సర్జరీ రాదేమో అనుకుంటున్నారు. ఓకే, సో అలాగని మళ్ళీ సర్జరీలు చేయించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఓకే, అంటే ఇది మీరు చెప్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది, అండ్ ఇది చాలా విపరీత ధోరణిలాగా కూడా అనిపిస్తుంది. చాలా ఎక్కువ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు డిస్క్ వచ్చిందో లేకపోతే ఏదో వచ్చిందంటే ఎవరో ఏదో చెప్తారు, మీకు కాళ్ళు పడిపోతాయో లేకపోతే యూరిన్ మోషన్ రాదో అని. ఆ ఫియర్ అందరికీ ఉంటుంది కదండి, ఆ ఫియర్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫియర్ నేను చెప్పక్కర్లేదండి, వాళ్ళు చదువుకొని వస్తున్నారు. ఇలా అయితే కాళ్ళు పడిపోవచ్చు, ఇలాగైతే యూరిన్ మోషన్ రాకపోవచ్చు, ఇలా అయితే నేను బెడ్ మీద ఉండొచ్చు. సో ఇంతకుముందు ఎట్లా ఉండేది, సర్జరీ చేస్తే ఇలా ఉంటుందా అని అనుకునేవారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సర్జరీ చేయించుకోకపోతే ఇలా అవుతుందా అని అడుగుతున్నారు. ఓకే, సర్జరీ చేయించు. అయితే సార్ సర్జరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయండి? అడ్వాన్సెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అని ఉన్నాయి, ఇంతకు ముందు అంత కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, టుడే స్పైన్ సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ అండి. హార్ట్ సర్జరీ ఎంత సేఫో స్పైన్ సర్జరీ అంతకన్నా ఎక్కువ సేఫ్. ఎందుకంటే మాకు ప్రతి దానికి గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ భయం ఏంటి, స్పైన్ సర్జరీ చేస్తే కాలు పడిపోతాయేమో, యూరిన్ మోషన్ రాదేమో. కానీ ఇప్పుడు ఏంటంటే మాకున్న కొన్ని గ్యాడ్జెట్స్ ఏంటంటే ప్రతి నర్వ్ని టెస్ట్ చేయడానికి మానిటరింగ్ అనేది వాడతామండి. అంటే నేను స్క్రూ చేస్తాను, లేకపోతే అక్కడ ఏదో ట్యూమర్ తీస్తాను, అక్కడ ఏదో డిస్క్ తీస్తాను, ఇవన్నీ. ఇప్పుడు మేజర్ సర్జరీస్ ఆర్ ఒక లెవెల్ ఆఫ్ సర్జరీస్ తర్వాత ఈ మానిటరింగ్ కనెక్ట్ చేస్తాం. సో మనకి ఫీడ్ లైవ్గా వస్తూ ఉంటుంది, ఈ నరాలు పనిచేస్తున్నాయా లేదా, మనం ఏమైనా డ్యామేజ్ చేసామా లేదా, లేకపోతే మనం ఎక్కువ దాన్ని కదుపుతున్నామా ఏంటి, మనకు ఆ సిగ్నల్స్ తెలుస్తాయండి. సో అంత జాగ్రత్తగా ఇవాళ స్పైన్ సర్జరీ చేస్తామండి.
అలానే ఇప్పుడు అంటే రోబోటిక్ సర్జరీస్ లాంటివి కూడా వచ్చాయి కదండి, వాటిని కూడా మన స్పైన్ లో యూస్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ, స్పైన్ సర్జరీ కూడా రోబోటిక్స్ వచ్చినాయి అండి. కానీ రోబోటిక్ సర్జరీ వల్ల ఏమవుతుంది అంటే మనకి స్క్రూస్ వేయడం మనకి కరెక్ట్ గా ఉంటుందండి. సో రోబోట్ ఈజ్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ సర్జన్ అండి. ఒక ఎక్స్పర్ట్ సర్జన్ ఎంత బాగా సర్జరీ చేయగలరో రోబోట్ విల్ హెల్ప్ ఇన్ గివింగ్ యూ సమ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ స్క్రూస్ వేయడానికి ఇవన్నీ. అంతేగాని రోబోట్ స్పైన్ సర్జరీలో సర్జరీ చేయదండి. సర్జరీ ఈ సర్జన్ చేయాల్సిందే. ఇవాళ మనకి పొట్టలో రోబోట్ మనం ఎక్కడో కూర్చొని వీ కెన్ ప్లే విత్ దట్ థింగ్. స్పైన్ సర్జరీలో ఇంకా అలాంటిది ఇంకా రాలేదండి, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే కొంతమందికి అనుకోని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి, పడిపోవడం కానీ, స్లిప్ అవ్వడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటివి. సో మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది అప్పుడు స్పైన్, ఎస్పెషల్లీ డిస్క్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ మీరు సజెస్ట్ చేస్తారు? సర్జరీస్ అనే కాదు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆఫ్టర్ సర్జరీ? ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే 15% వరల్డ్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ, కింద పడడం కానీ, పైనుంచి కిందకి. ఇప్పుడు పైనుంచి కిందకి ఎలా పడుతున్నారు అంటే ఈ రీల్స్ చేస్తా, ఒక్క మేడ నుంచి ఇంకో మేడకి దూకుతా, ఆ రీల్స్లో చూడడానికి వాళ్ళు వచ్చి కింద పడుతున్నారు. కింద పడి స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అవడం, బోన్ ఫ్రాక్చర్స్ అవడం, ఇలా సిగ్నిఫికెంట్ నెంబర్. అలా వెన్నుపూస ఇరిగింది అంటేనే సర్జరీ చేయాలండి, స్క్రూస్ వేసి ఇవన్నీ ఫిక్స్ చేయాలి. వీళ్ళలో ఎంతమంది రికవర్ అవుతారు ఏంటి అంటే, మళ్ళీ నడుస్తారా, మళ్ళీ అన్ని పట్టుకోగలరా లేదా అంటే, ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ మనకి స్పైనల్ కార్డ్ ఇంజరీ ఎంత దెబ్బ తగిలింది దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సిగ్నిఫికెంట్ నెంబర్స్ వి సీ. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ అన్ని స్పీడ్ ఎక్కువ ఉన్నాయి, స్పీడ్ ఎక్కువ పెరిగినాయి, ఎక్కువ పవర్ఫుల్ ఉన్నాయి. ఓకే, ప్లస్ అగైన్ సెల్ ఫోన్స్ అండ్ రీల్స్ బిగ్ ప్రాబ్లమ్ ఇవాళ. సో అంటే ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం హ్యూమన్ నేచర్ మారిపోయింది. ఆ నేచర్ వల్ల మన బాడీలో ఉండేటువంటి చేంజెస్ కానీ, లేదా మనం ఫేస్ చేస్తున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కానీ అన్ని ఆధారపడి ఉంటాయి అంటున్నారు మీరు. అవునండి. ఓకే, అండ్ డాక్టర్ గారు, అండ్ ఇప్పుడు అసలు ఏ స్టేజ్ లో మనం ఇది స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయొచ్చండి? ఎందుకంటే కంప్లీట్ గా నొప్పి అనేది ఎక్కడా ఉండదు, ఏదో కింద ఉంటుంది, లేదా ఇక్కడ బ్యాక్ లేదా నెక్ ఇలా ఉంటుంది. సో ఎంత లాంగ్ గా దీన్ని మనం చూస్తే ఇది పెయిన్ తగ్గట్లేదు, ఇది దీని రిలేటెడ్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి యాజ్ ఎ పేషెంట్? సో ఇప్పుడు మనందరికీ ఏదో ఒక టైంలో బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వస్తుంది. వచ్చిన ప్రతిసారి మనం ఒక డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదండి. ఓకే, మన ఇంట్లో స్మాల్ రెమెడీస్ లైక్ ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్స్, లేకపోతే మన హీట్ ఆర్ కోల్డ్ ఏదైనా పెట్టి మనం తగ్గిపోతే మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మనకు రిపీటెడ్గా వస్తుంది, భరించలేని నొప్పి వస్తుంది, ఖచ్చితంగా డాక్టర్ని చూడండి. అంటే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా అంటే మల్టిపుల్ స్పెషలిస్ట్ ఉన్నారండి స్పైన్ ట్రీట్ చేసేవాళ్ళు. సో యూ హ్యావ్ టు సీ ఎ రైట్ డాక్టర్, ద రైట్ ట్రీట్మెంట్. మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా లేదు. ఓకే, అలానే డిస్క్ రిలేటెడ్ గా అయితే డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయండి. సో అసలు జనరల్ గా స్పైన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే జస్ట్ పెయిన్ ఏనా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర? అంటే మెయిన్ బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్, అంటే సయాటికా అంటాం కదండి, సయాటికా ఉండొచ్చు, అంటే కాళ్ళు లాగడం. ఓకే, అలాగే నెక్లో డిస్క్ ప్రొలాప్స్ వస్తే ఏమవుతుందంటే చేతులు తిమ్మిరలు రావడము, ఏమి పట్టుకోలేకపోవడము, విపరీతమైన నొప్పి రావడము, చెయ్యి అంతా లాగడము, ఇవన్నీ సర్టన్ సిమ్టమ్స్ అండి. ఈ సిమ్టమ్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్, మనం వెళ్ళి చూపించుకోవాలి. మనకు ఓన్లీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చింది ఎవరికైనా సరే, మనం ఒక పొజిషన్లో కూర్చున్నా లేకపోతే చేయకూడని కొత్త ఎక్సర్సైజ్ ఏమైనా చేసినా నొప్పులు రావచ్చండి. ఆ నొప్పి బట్టి, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ నొప్పి బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రెస్ట్ విల్ డిక్రీజ్ ద పెయిన్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎంత త్వరగా రికవర్ అవుతారంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు డేస్ కూర్చొని రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు, అందుకని లాప్రోస్కోపిక్ కానీ ఫాస్టెస్ట్ ట్రీట్మెంట్స్కే వెళుతూ ఉన్నారు. వన్స్ స్పైన్ సర్జరీలో రికవరీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? నేను ఏ సర్జరీ చేసినా సరే, నేను డిస్క్ సర్జరీస్ నుంచి వెన్నె వంకర సర్జరీస్ వరకు సర్జరీస్ చేస్తానండి. నాకు ఏ పేషెంట్ అయినా సరే నేను పొద్దున్నే చేస్తే మధ్యాహ్నం నడుస్తారు, కొంతమంది పేషెంట్ సాయంత్రం వెళ్ళిపోతారు, కొంతమంది మరుసటి రోజు వెళ్ళిపోతారండి. ఓకే, యా, సో టుడే ఇస్ దట్ ఫాస్ట్ ఇస్ ద రికవరీ ఆఫ్టర్ స్పైన్ సర్జరీ. అండ్ ఇంతకు ముందులాగా స్పైన్ సర్జరీ చేస్తే బెడ్ మీద పడుకోవాలా, 3 నెలలు బెడ్ మీద పడుకోవాలా, అలాంటివన్నీ లేవండి. సర్జరీ చేసేదే ఫాస్ట్గా వర్క్ వెళ్ళడానికి. అండ్ బ్లీడింగ్ అలాంటివన్నిటిని కూడా మనము, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అండి. బ్లీడింగ్ అవడం అవన్నీ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి ఇవాళ, బికాస్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్ అండి.
సో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చేసుకోవాలని మీరు చెప్తూ ఉన్నారు. అవును. లైఫ్ స్టైల్ టైమింగ్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, అసలు ఎలాంటి నడవడికని అలవాటు చేసుకోవాలంటారు? అంటే వన్ థింగ్ ఈజ్ డిసిప్లిన్ అండి. అందరికీ డిసిప్లిన్ ఉండాలా, టైంకి తినాలా, ఏది తినాలో అదే తినాలా, ఓకే, ఎక్సర్సైజ్ చేయాలా. ఇప్పుడు మనకి ఏదైనా మనందరూ ఏదో ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాం, మనం 3rd floor 4th floor ఎక్కాలి అంటే లిఫ్ట్ ఎక్కకూడదు, నడిచి వెళ్ళాలా, నడిచి దిగాల. ఓకే, సో అదర్ దాన్ ఆర్డరింగ్ స్విగ్గీస్ అండ్ జొమాటో, మన దగ్గరలో ఏమైనా ఉంటే ఇన్స్టామార్ట్లో డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కొని వస్తే అట్లీస్ట్ తిరిగినట్టు ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ మేకింగ్ అస్ మోర్ లేజియర్ అండి. మామూలుగానే దిస్ ఇస్ ద లేజీ జనరేషన్, ఈ అన్నిటి వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ డాక్టర్ గారు, అంటే ఈ ట్రీట్మెంట్ని ఎస్పెషల్లీ అప్రోచ్ అయినప్పుడు యాజ్ ఎ పేషెంట్, అంటే ఇప్పుడు సర్జరీ అనగానే భయపడి వెళ్ళిపోయే కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఇతర రకాలైనటువంటి ట్రీట్మెంట్ విధానానికి వెళ్ళారనుకోండి, నాన్ సర్జికల్గా, సో ఆ ప్రాబ్లమ్ నిజంగా వాటితో ఆ నొప్పి తగ్గిపోతే క్యూర్ అయిపోయినట్టేనా, అసలు ఎలా ఉంటుంది? అంతే అండి, ఇట్ ఈస్ విత్ పెయిన్. ఇప్పుడు ఎలా ఉందండి, నేను ఒక పేషెంట్ చూశానండి, సర్జరీ చేశాను నేను, 4 months నుంచి ఆయనకి నొప్పి ఉంది. ఓకే, నాకు 4 months తర్వాత వచ్చాడు. ఈ 4 monthsలో రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు, అందరూ సర్జరీ చెప్పారు, ఆయన భయము. సర్జరీ అంటే ఎవరికైనా భయం అండి. ఎందుకు భయం అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి అనేది భయం. సో ఈ పేషెంట్ కాళ్ళంతా వాతలు కూడా పెట్టించుకొని వచ్చాడు. సో విచ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్. ఏమనుకున్నారు, పెయిన్తో పెయినే తీయాలి. సో అందుకు ఆయన ఎవరో చెప్పారు, వాళ్ళకి ఎవరో పెట్టించుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రికమెండ్ చేస్తే ఈయన కూడా వెళ్ళి పెట్టించుకొని కాళ్ళంతా వాతలు పెట్టించుకొని ఆల్మోస్ట్ అది ఇన్ఫెక్ట్ అవ్వలేదు, ఆయన అదృష్టవంతుడు. ఈయనకేంటి, ఆయన సర్జరీ ఇంకా తప్పలేదు, సర్జరీ చేయించుకున్నారు. పొద్దున్న సర్జరీ చేసాం, మధ్యాహ్నం నడిపించాం. హీ డింట్ ఈవెన్ బిలీవ్ అండి, ఇలా కూడా అవుతుందా, ఇదేదో నేను 4 నెలల ముందే చేస్తుంటే నాకు వర్క్ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ బాగానే ఉండేది అని. అనవసరంగా అదొక ట్రామా 4 months నుంచి 100% ట్రామా అండి. ఇవాళ కూడా నేను పేషెంట్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ రోజు తిట్టాను బాగా వైఫ్ ని, హస్బెండ్ ని కూడా. ఇవాళ వచ్చినప్పుడల్లా నేను జోక్ చేస్తూ ఉంటాను. మొన్న ఫోటో తీసుకున్నాను నేను పేషెంట్, సార్ నాకు తెలుసు మీరు 100% ఎప్పుడో ఎక్కడో చెప్తారు నా గురించి అని. సో అంత భయం అండి. బట్ హీ జస్ట్ కుడెంట్ బిలీవ్, సర్జరీ తర్వాత ఇలా కూడా ఉంటుందా, ఇంత కంఫర్టబుల్ గా ఉంటుందా అని. సో ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలండి పేషెంట్స్. అండ్ దాంతోపాటు మనం చూస్తే కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, గ్రౌండ్లో వాళ్ళు చిన్న చిన్న ఇంజురీస్ ఉంటాయి మనం చూస్తే. సో యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ లైఫ్ స్టైలే చాలా కొంచెం క్రమశిక్షణగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఎలా రెక్టిఫై చేయడానికి ఉంటుంది సార్? సో మీరు ఇవాళ చూస్తే ఇండియన్ టీమ్, ఇండియన్ క్రికెట్ చూసేటోళ్ళు, ఇండియా ఇస్ అ నేషన్, క్రికెట్ ప్లేయింగ్ నేషన్. మనకి అట్లీస్ట్ ప్రస్తుతం 3-4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారండి. 4కి స్పైన్ ప్రాబ్లం వచ్చింది, 4కి స్పైన్ సర్జరీ చేశారు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వెల్ అండి. దే ఆర్ బౌలింగ్ వెల్, దే టేకింగ్ వికెట్స్, దే స్టిల్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లే చేస్తున్నారు. మన వాళ్ళే చేస్తున్నప్పుడు మనం అందరూ చేయించుకోలేకపోవడం, మనకేదో అయిపోవడం అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి వాళ్ళకి కూడా. వాళ్ళు కెరియర్ ప్రోగ్రెస్ చేయడానికి, పెంచుకోవడానికి వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు. చేయించుకోకపోతే వాళ్ళు ఆడి ఉండేవారు కదా. అండ్ విమెన్లో కూడా మనం చూస్తే ఎస్పెషల్లీ డెలివరీస్ టైంలో వాళ్ళకి సి సెక్షన్ అయినా లేదా ఎపిడ్యూరల్కి వెళ్ళినప్పుడు, సో స్పైన్కి అలాగా వెళ్తూ ఉంటే వాళ్ళ స్పైన్ వీక్ అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఈజ్ ఇట్ ట్రూ సార్? వెరీ ట్రూ అండి. స్పైన్ ఇప్పుడు డెలివరీలో ఏమవుతుందంటే అండి, ద ఉమెన్ హ్యాస్ టు క్యారీ ఎక్సెస్ వెయిట్ అండి ఆ పొట్టలో. ఓకే, సో అప్పుడు దానివల్ల ఆ స్పైన్ మీద కూడా చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఓకే, చాలా మంది వస్తారండి నా దగ్గర, కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారు, అప్పుడు డెలివరీ అప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు అప్పుడే నాకు నొప్పి వస్తుంది అని అనుకుంటారు. ఓకే, కానీ అది మూఢనమ్మకం అండి. ఇంజెక్షన్స్ వల్ల బ్యాక్ పెయిన్స్ అయినా రావు, ఎందుకంటే ఇవాళ వాడే నీడిల్స్ అయినా చాలా సన్నగా ఉంటాయండి, మనకు కనపడి కూడా కనపడుతుంది. ఓకే, సో దానివల్ల రాదు. దీనివల్ల ఎందుకు వస్తుంది అంటే మనకి డెలివరీ టైంలో అన్ని లిగమెంట్స్ అన్ని ల్యాక్స్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. ఓకే, అందుకే మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ మీరు ఎక్కడైతే డెలివరీ చేసుకుంటారో వాళ్ళు క్లియర్గా చెప్తారండి, మీరు తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అని. ఓకే, బట్ ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం అండి, బికాజ్ ఈవెన్ ఫర్ దట్ మదర్ షీ హ్యాస్ టు ఫీడ్, చాలా చేయాలి, షీ ఈజ్ ఇన్ పెయిన్, నో స్లీప్. ఆమె వెళ్ళి మనం ఎక్సర్సైజ్ చేయాలంటే ఆమె కూడా కష్టమే, బట్ షీ హ్యాస్ టు డూ. ఆమె కోసం అట్లీస్ట్ 10 minutes షీ హ్యాస్ టు బి సెల్ఫిష్ అండి.
ఓకే, అయితే సార్ సక్సెస్ రేషియో అనేది ఎలా ఉంటుంది అనుకోవాలి ఇలాంటి సర్జరీస్ లో? స్పైన్ సర్జరీ సక్సెస్ రేట్ ఇస్ క్లోజ్ టు 90-95%. Okay. ఇట్ ఈస్ వెరీ గుడ్, సో చాలా సేఫెస్ట్, అబ్సల్యూట్లీ సేఫ్ అండి. బట్ కరెక్ట్ గా ఉన్నటువంటి డాక్టర్ ని సంప్రదించినట్లయితే మనకి ఇలాంటి అంటే ప్రాబ్లమ్స్. కరెక్ట్ పేషెంట్ కి ఆపరేట్ చేయాలండి. ఓకే, ఇక్కడ ఓకే, సో ఏదో వచ్చారు కదా నా దగ్గరికి అని చెప్పి సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ తక్కువ Yes. ఉంటుందండి. ఎందుకంటే నేను చదువుకున్నోడిని నేను చెప్పాలి పేషెంట్ కి దీని వల్ల మీకు ఇది ఉంటుంది అని, అంతేగాని నేను బ్లఫ్ చేస్తే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. యా, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.